హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నంలోని చిలకలపూడి ఏరియాకి దగ్గరున్న పాండురంగ విఠల స్వామివారి ఆలయం. ఇది ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఈ ఆలయం 1929లో శ్రీ భక్త నరసింహ భక్తులు నిర్మించారు. మహారాష్ట్రలోని ప్రసిద్ధ పుండరీకాక్ష క్షేత్రాన్ని ఈ ఆలయం పోలి ఉంటుంది. గర్భగుడిలోకి కెమెరాలు, ఫోన్స్ నాట్ అలౌడ్ ఫ్రెండ్స్. ఆలయంలో మనీ తీసుకోడు, హుండీలు ఉండవు. భక్తులు తమ ఇష్టానుసారంగా పటిక బెల్లం, పాలకోవాలను స్వామికి నైవేద్యంగా సమర్పిస్తారు. కార్తీక శుద్ధ ఏకాదశి నుండి పౌర్ణమి అంటే 5 రోజులు ఇక్కడ ఉత్సవం జరుగుతుంది. కోనేరులోకి భక్తులు మునగటం ఇక్కడ ప్రసిద్ధి. పక్కన సహస్రలింగ క్షేత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. 1000 లింగాలు ఉన్న సహస్రలింగ కైలాస మండపం ఎంతో వైభవంగా ఉంటుంది. ప్రధాన లింగం వెనకాల శివయ్య, పార్వతీయమ్మ, శ్రీ గణేశ, కార్తికేయ స్వామి ఆకర్షణీయంగా దర్శనమిస్తాడు. ఈ 2 ప్రధాన ఆలయం చుట్టుపక్కల ఋషులు, రచయితలు మొదలగు వారి విగ్రహాలు, పూజలు లేకుండా ఉండడం చూస్తాము. పాత గోశాల కూడా వాడకం లేదు, కానీ అవతల వైపుకి గోశాల ఏర్పాటు చేశాడు. కోనేరు పక్కన చిన్న బోరింగ్ ఉంది ఫ్రెండ్స్, నీళ్లు కూడా వస్తున్నాయి. ఇంకా అవతల వైపు బావి ఉంటుంది. అది లోటెంతో తెలియదు, కానీ నీళ్ళు అయితే కొంచెం పైకే ఉన్నాయి. అందులో చాలా చిన్న పెద్ద టార్టాయిజెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక వాటిని అందరూ చూస్తూ ఉంటాడు అక్కడ. టెంపుల్ ఆవరణ మొత్తం కూడా చాలా ప్రశాంతంగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కనుక వస్తేనే తప్ప ఇది మీరు అనుభూతి చెందలేరు. సో ఖచ్చితంగా వచ్చి విజిట్ చేయండి. ఆలయ సమయం ప్రొద్దున 6 గంటల నుండి మధ్యాహ్నం 12 వరకు, తిరిగి సాయంత్రం 4 నుండి 8 గంటల వరకు ఫ్రెండ్స్. టెంపుల్ ఆర్కిటెక్చర్ ట్రెడిషనల్ సౌత్ ఇండియన్ స్టైల్ విత్ ఏ మహారాష్ట్రియన్ ఆర్కిటెక్చర్. రుక్మిణి, సత్యభామ అమ్మవార్లు, ఆంజనేయ స్వామి, శ్రీ గణేశులు, నరసింహస్వామి ఆలయాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ గమ్య వరల్డ్ ఛానల్ ఫ్రెండ్స్. Thank you.